హాయ్ ఫ్రెండ్స్, మరణించిన తర్వాత ఆత్మలు మళ్ళీ పునర్జన్మ ఎత్తే వరకు ఏం చేస్తాయి అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. చనిపోయిన వారు అంటే పితరులు, వీరిది పితృలోకం. వీళ్లకు శుక్లపక్షం అంతా పగలు అంటే 15 రోజులు కాగా కృష్ణపక్షం అంతా రాత్రి అంటే మరో 15 రోజులు. ఈ పితరులకు ఒక రోజుతో సమానం. మనుషులకైతే ఈ కాలం ఒక మాసంతో సమానం. పుట్టిన ప్రతి ప్రాణి ముందుగా ఈ పితరుల లోకాన్ని చేరి అక్కడ తమ వారసులు తమకు జరిపే కర్మకాండలను వాటి ఫలితాలను అనుభవిస్తాయట. ఇక ఆ పైన ఉండేది దేవలోకం. మన మనుషులకు భూమి మీద ప్రతి 6 నెలలకు ఉత్తరాయణం, మరో 6 నెలలకు దక్షిణాయనం అంటే 12 నెలలతో సమానం. దేవతలకు ఈ సమయం ఒక రోజుతో సమానం. పుణ్యాత్ములైన వారికి ఈ దేవలోకం దక్కుతుందట. పగలు 6 నెలలు ఉత్తరాయణం, రాత్రి 6 నెలలు దక్షిణాయనం. వారు చేసుకున్న కర్మల ఫలితానుసారం స్వేచ్ఛగా సుఖ సంతోషాలతో, ఆటపాటలతో, విందు భోజనాలతో విలాసవంతమైన ఆసక్తికరమైన జీవితం గడుపుతారట. ఆయా కర్మల పరిపాకం కాగానే అంటే తెచ్చుకున్న డబ్బులు అయిపోగానే తిరిగి భూలోకంలోనే మంచి స్థితిమంతులు, ఆచారవంతుల ఇళ్లలో పుట్టిస్తుందట కర్మమనబడే కాలం విధాత. ఇలా భూలోకంలో తిరిగి ఈ జన్మలో కూడా పుణ్యకార్యాలు ఆచరిస్తే దివ్యదేహదారులై దివ్యలోకాలకు ట్రాన్స్పోర్టేషన్ చేయబడతారట జీవాత్మలు. అలాగే పాపకర్మలకు తెచ్చుకున్న పాపదనం అయిపోతే వారిని క్రిమికీటకాలుగా, క్రూర జన్మలుగా లేదా హింస పెట్టిన వారిని వారి చేతుల్లోనే హింసకు గురయ్యేటట్లు చేయటం కాలపురుషుడు యముడి కఠోరమైన శిక్షలు వర్తింపజేస్తాడట. కాబట్టి పాపాత్ములకైనా పుణ్యాత్ములకైనా శిక్షలు ఖరారు చేసేది కేవలం వారి కర్మలే, అనుభవింపజేసేది కాలమే. ఇది చాలా ఖచ్చితమైన విధానంలో ఉంటుందని పెద్దలు చెప్పారు, నమ్మి తీరాల్సిందే. కాలం తీరకుండా బలవంతంగా మరణం పొందిన వారు పిచాచులై చెట్లను, గుహలను ఆవాసం చేసుకుని కాలం పిలుపు అందే వరకు అలాగే భూమి మీద నకారాత్మక నెగిటివ్ ఎనర్జీతో తిరుగుతుంటారట. మరికొన్ని ప్రేతాత్మలు వారి ఆత్మీయుల శాపవచనాలతో మరికొంతకాలం ఇదే భూమి మీద అదృశ్య రూపంలో తిరుగుతూ భూత రాక్షస రూపాలతో రాత్రి 2 జాములు దాటిన తర్వాత కొన్ని ప్రాణులకు, కొంతమంది మానవులకు హాని కలిగింపజేస్తుంటాయట.